హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. మరి రియల్ ఎస్టేట్ విషయంలో హైదరాబాద్లో మనం ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అంటే ఏది బెటర్ అంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో నిజంగానే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాక్చువల్గా ఏంటంటే ప్రతి గవర్నమెంట్కి కూడా ఫండ్స్ కావాలి అంటే మనకి మెయిన్గా లిక్కర్ మీద వస్తుంది గవర్నమెంట్కి, అలాగే ల్యాండ్స్ మీద రెవెన్యూ స్టాంప్ ద్వారా వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్స్ అన్నిటికీ కూడా ఎక్కువ మనీ రెవెన్యూ కావాలి. కాబట్టి మీరు చెప్పినట్టు కరెక్టేనండి. నేను వార్తలు వింటున్నాను. కొంచెం రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛాన్సెస్ కొంచెం పెరిగే అవకాశం అయితే చాలా ఉంది. 20 to 40% పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. సో కాబట్టి ఇట్లాంటి టైంలో మనం ఆలస్యం చేయకుండా ఎక్కడ ఒక 2 BHK చూడండి, ఫుడ్, క్లోత్, షెల్టర్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి కళ ఉంటుంది, మనకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి. సో అట్లాంటి కళ నెరవేర్చుకోవాలి అంటే కనుక ఇప్పుడు చూస్తే మీకు హైదరాబాద్లో చాలా రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. సో అట్లాంటి టైంలో కూడా మనకు 50 lakhs లోపే ఒక 2 BHK కావాలి అంటే 2 BHK కూడా కొనడం కష్టం అయిపోతుంది. ఈవెన్ 1000 SFT కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మేడం. ఇక్కడ మనకి ఏంటంటే పటాన్ చెరువు. సో పటాన్ చెరువు అనేది చాలా మంచి, బాంబే హైవేలో చాలా మంచి ప్లేస్, లొకేషన్ ఉంది. పటాన్ చెరువు నుంచి మనకి గచ్చిబౌలి రావాలన్నా కూడా హార్డ్లీ 45 minutesలో వచ్చేయచ్చు. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తుంది. అలాగే మీకు ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గర ఉంది, పటాన్ చెరువుకి ఓఆర్ఆర్ కూడా కనెక్షన్ ఉంది. సో ఇట్లాంటి మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో మనకి 4,500 rupees per square SFT కూడా అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయండి. ఒక 5 floors అపార్ట్మెంట్ విత్ ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 6 flats ఉంటాయి. మొత్తం టోటల్గా 30 flatsతో కూడా మనకి మంచి లొకేషన్లో. అది పటాన్ చెరువు మార్కెట్ ఉంది, మనకి రైతు బజార్ లాగా మార్కెట్ ఉంది. సో అట్లాంటి వెజిటబుల్స్ మార్కెట్ కూడా 1 kilometer హార్డ్లీ దగ్గర. సో అట్లాంటి డీమార్ట్ ఉంది అక్కడ దగ్గరలో. మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అలా స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ వితిన్ 1 kilometer రేడియస్లోనే మంచి లొకేషన్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో మనం 50 lakhs లోపే వస్తున్నాయి కాబట్టి హోమ్ లోన్ కూడా ఆప్షన్ ఉంది. సో హోమ్ లోన్ తీసుకొని కనుక ఈ అపార్ట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మనం చెప్పినట్టు సాయి అనురాగ్ కాలనీ, మియాపూర్ దగ్గర కూడా మంచి కాలనీ ఉంది. అక్కడ కూడా సేమ్ 50 lakhsకే మనకి అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి. 50 lakhs బడ్జెట్ ప్లాన్ చేసే వాళ్ళ ఆ ఏరియాస్ లో చూస్ చేసుకోవచ్చండి. ఇది వరకు ఒకసారి మనం దుండిగల్ అని చెప్పారు చూసారా, మరి అక్కడ పరిస్థితి ఏంటి సార్? అది కూడా అలాగే ఉందండి, మంచిగా ప్రైమ్ లొకేషన్ లో ఉంది. అది కూడా మనకి హైరీజ్ అపార్ట్మెంట్స్, మనకి ఆదిబట్ల దగ్గర దగ్గర ఉంది. సో ఇట్లాంటి అపార్ట్మెంట్స్ అన్ని చాలా చోట్ల ఉన్నాయండి. మనకి ఈవెన్ మనకి చాలా అల్పంగా కూడా ఇట్లాంటి అపార్ట్మెంట్స్ చాలా వస్తున్నాయి. మనకి ఇక్కడ బాచుపల్లి దగ్గర కూడా వస్తున్నాయి. అలాగే మనం విల్లాస్ కావాలంటే మాత్రం సాకేతి వాళ్ళ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉన్నాయి. అది కూడా వెనిమల దగ్గర. సో అలా మన చోట్ల విల్లాస్ కావాలన్నా కూడా ఇట్లాంటి ఒక మంచి టైంలో చూడండి, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని యూటీగా చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే యూటీగా మారిందో అప్పుడు ఒక ఇల్లు కొనాలన్నా ఈవెన్ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది అంటున్నారు హైదరాబాద్లో. సో అట్లాంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్. ఎందుకు అంటే హైదరాబాద్ చుట్టూ మనకు ఓషన్స్ లేవు. అంటే బయట అదర్ ఫారినర్స్ ఎవరైనా వచ్చి అటాక్ చేయడం కూడా అవ్వవు. మనకి ఆల్రెడీ డిఫెన్స్. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇండియా విల్ బి ద నెక్స్ట్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు డిఫెన్స్కి. సో మనకి దగ్గర ఎక్విప్మెంట్స్ తయారు చేయాలన్నా కూడా DRDL కానివ్వండి, HAL కానివ్వండి, అవన్నీ కూడా మన హైదరాబాద్లోనే ఉన్నాయి. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. సో ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా దీన్ని యూటీ చేద్దాం అనుకుంటున్నారు. సో అట్లా మళ్ళీ సేమ్ గవర్నమెంటే వచ్చింది కాబట్టి విత్ మంచి గుడ్ సపోర్ట్తో. సో ఏ టైంలోనే ఇది అవ్వచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రాజధాని కూడా కాదు ఇది. సో ఒక మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చి వరంగల్కి, వాటికి, తెలంగాణకి దీన్ని యూటీ చేసే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రైస్ కొనాలన్నా కూడా చాలా హైక్ అవుతాయి. ఇప్పుడే కనుక మంచి నిర్ణయం తీసుకొని ఒక 2 BHK, 3 BHK లేదా ఒక విల్లా కావచ్చు ప్రాపర్టీ అనేది కొనిపెట్టేసుకుంటే తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి చెప్తున్నాం. ఓకే, అందరూ నమస్కారం అండి. నా వెల్తి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.